హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఇవాళ కథ స్వీట్ 60 హాట్ 20, రచన బిల్లా మదన్మోహన్ గారు. మరి కథ మొదలు పెట్టేద్దామా? ఎంతసేపు ఇలా నన్నే అతుక్కుని ఉంటారు, వదలండి అంటూ లేవబోతున్న అవంతికిని వదలకుండా మరింత పొదివి పట్టుకుని దగ్గరగా లాక్కుని చలికి వెచ్చని దుప్పట్లా గట్టిగా అత్తుకున్నాడు నిఖిల్. వదలండి, రాను రాను మీకు మరీ చిన్నపిల్లల కంటే అన్యాయం అయిపోతున్నారు. షష్ఠపూర్తి వయసు వచ్చినా చేవ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. లేవండి, టైం 5 గంటలు అవుతుంది. త్వరగా ముఖం కడుక్కొని వస్తే వేడి వేడి టీ ఇస్తాను అంటూ తొందర పెడుతూ భర్తను లేపే ప్రయత్నంలో ఉంది అవంతిక. ఇప్పుడు ఏం తొందర అవంతిక? ఇప్పటి నుండే ఎందుకు లేవడం? నేను కాలేజీకి వెళ్ళేది లేదుగా అంటూ అవంతికని గట్టిగా పొదివి పట్టుకున్నాడు. అబ్బా ఏంటి నిఖిల్, ఏంటా చిలిప్పన్లు అంటూ తన నడుం మడతల మీద కదులుతున్న భర్త చేతిని నెట్టేస్తూ చిరుకోపం నటిస్తూ అంది అవంతిక. భార్యాభర్తల మధ్య ఇటువంటి సరస సల్లాపాలు సాధారణమే. ఆమె ఎంత వేగంగా తోసిస్తుందో అంతకు రెట్టింపు వేగంతో వచ్చి ఆమె నడుము మడతలను తడుముతున్నాయి అతడి చేతులు. అయినా సరే సమయం సందర్భం లేకుండా ఏంటి అల్లరి? గోముగా వారిస్తోంది అవంతిక. వదులుతారా లేదా? వదిలేది లేదు. అయినా ఉదయాన్నే భలే బెట్టు చేస్తావాయి. నువ్వు ఇలా మారం చేసిన కొద్దీ నేను మరింత అంటూ బలవంతంగా అవంతికను తన వైపు తిప్పుకున్నాడు. ఇంకా అలాగే పడుకుని ఉన్న భర్తను చూసి విసుక్కుంది అవంతిక. మీకు వయసు మీద పడుతున్న కొద్దీ యవ్వనం ఉరకలేస్తున్నట్లుంది. పొద్దున్నే ఏంటిది, సిగ్గు లేకపోతే సరి అంటూ చిరుకోపంతో విసుక్కుంది అవంతిక. సిగ్గుపడితే ఎలాగోయ్? సిగ్గుపడితే మళ్ళీ ఈ 10 నిమిషాలు మనకి అవకాశం తిరిగి వస్తాయా? రోజు రోజుకి మీకు యావ ఎక్కువైపోతుంది అంటూ లేచి చీర సరిచేసుకుంటుంది అవంతిక. దీనికి తక్కువ ఎక్కువ ఏమిటో? వయసుతో సంబంధం ఏంటి? మనసే ముఖ్యం. మీకేది ముఖ్యమో నాకు తెలుసు, కానీ లేవండి. నిఖిల్ లేచి మొహం కడుక్కొని వచ్చేసరికి వంటింట్లో టీ కలుపుతోంది అవంతిక. నిశ్శబ్దంగా వెనక్గా వెళ్ళి నగ్నంగా కనిపిస్తున్న నడుము మడతలను తడిమి మెడ మీద సున్నితంగా స్పృశించాడు. ఉలిక్కిపడ్డ అవంతిక దూరంగా జరిగి రాను వేళ పాళ లేకుండా పోతుంది. పాడుకోల ఉదయాన్నే భక్తి గీతాలు వినాల్సిన ఈ వయసులో ఈ రక్తి చేష్టలు ఏమిటి మహానుభావా అంది. అంతా నా కర్మ అంది అవంతిక. ఈసారి నిజంగానే చిరాకుపడింది అవంతిక. ఆ ఎక్సర్సైజులు అయిపోయాయి, ఇక ఈ ఎక్సర్సైజులు మొదలుపెట్టారు. అయినా పొయ్యి దగ్గరేంటి హత్తుకోవడాలు, ఇది డేంజర్ జోన్ అంటూనే తనను బంధించి ఉంచిన నిఖిల్ చేతుల నుండి తనను బలవంతంగా విడిపించుకుంది. ఉదయాన్నే ఇలాంటి చిలిపి చిలిపి ప్రసాదాలు అందితే రోజంతా హుషారుగా ఉంటుందో తెలుసా అన్నాడు. ఇక చాలండి మీ రసికత మీరును. కొడుకు కోడలు ముందు కూడా ఇలాగే ప్రవర్తించాడు. అసలే కోడల పిల్ల దృష్టి అంతా మన మీదే ఉంటుంది. కనీసం వాళ్ళు ఇక్కడున్న రోజులైనా నా వైపు కొంట చూపలు చూడనని, చిలిపి చేష్టలు చెయ్యనని ఒట్టేసి చెప్పండి అని అంది. చేతిలో చెయ్యేసి చెప్పాలా అని అడిగాడు. వద్దు మహాశయ, దూరంగా ఉండి చెబితే చాలు అని దూరంగా జరిగి హాల్లోకి రండి, వేడివేడి టీ ఇస్తాను అంది. టీ తాగుతూ నేను చెప్పింది గుర్తుందిగా అంది మళ్ళీ. ఏమిటోయ్ అన్నాడు. అదే పిల్లల ముందు బుద్ధిగా ఉంటానని మాట ఇవ్వండి అంది వేడుకోలుగా. నాకు తెలుసులేవోయ్, ఇప్పుడు మనం స్వీట్ 60 అని గుర్తుపెట్టుకోండి. దానిని నేనెప్పుడు గుర్తు చేయనక్కర్లేదు, నీవెప్పుడు గుర్తు చేయనక్కర్లేదు. అదేంటో నీవెప్పుడు హాట్ 20లానే కనిపిస్తావా అవంతిక అన్నాడు. నాకు తెలియకుండా ఏమన్నా వాజీకరణ గుళికలు మింగుతున్నారా? పైత్యం రోజు రోజుకి ఎక్కువైపోతుంది అని అంది అవంతిక. నాకెందుకో ఈ వాజీకరణ గుళికలు? నా కంటి ముందు నువ్వు ఉండగా వాటితో పనేంటి? నువ్వే నాకు పెద్ద వాజీకరణ గుళికివి అన్నాడు. ఎక్కడో చదివాను, నిరంతరం సుఖ సంసారంలో మునిగి తేలే దంపతులకి వృద్ధాప్యం అంత త్వరగా రాదట, ఏ అనారోగ్యము వారి దరిచేరదట అన్నాడు. సెక్స్ అంటే కేవలం పిల్లల్ని కనడానికే అన్నది పాతకాలం నాటి మాట. అది శారీరక అవసరమే కాదు, మానసిక అవసరం కూడా. అది మనసుకి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. దానివల్ల మరింత చురుగ్గా, హుషారుగా ఉండగలుగుతాం. ఆరోగ్యాన్ని పెంచడానికి, అనారోగ్యాన్ని దూరం చేయడానికి కూడా సెక్స్ ఎంతో సహకరిస్తుందని సైన్స్ చెప్తోంది అవంతిక అన్నాడు. పచ్చకామెలో వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్లుంది మీ తంతు, ఇక బయలుదేరండి అంటూ తొందర పెడుతోంది అవంతిక. నిఖిల్ కాలేజీలో సైన్స్ లెక్చరర్. సంవత్సరం క్రితమే రిటైర్ అయ్యాడు. ఎత్తు, అంతకు తగ్గ పర్సనాలిటీ, ముఖంలో కొట్టచ్చే కళ, అందమైన స్ఫురద్రూపం అతనిది. ఎదుటి వాళ్ళ ముందు ఎంతో అమాయకంగా, హుందాగా కనిపిస్తాడు, ఏమీ తెలియని వాళ్ళగా. భార్య కనిపిస్తే చాలు
నిఖిల్ మనసు రివైండ్ అయిపోయి తను 25 దగ్గరికి వెళ్ళి ఫార్వర్డ్ అవుతుంది. అవంతిక మెడలో 3 ముళ్ళు వేసిన క్షణం నుండి తనకే సొంతమైన ఆమె అందాల మీద నాటి నుండి నేటి వరకు శశాస్త్రీయంగా థియరీతో కూడిన ప్రాక్టికల్స్ చేస్తూనే ఉన్నాడు. కాలేజీ నుండి ఇంటికి చేరినప్పటి నుండి అవంతిక కొంగు పట్టుకొని తిరిగే శృంగార పురుషోత్తముడైపోతాడు. భర్తలోని రసికతకి అవంతిక మురిసిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మన్మదా అని సంబోధిస్తూ సంబరపడిపోతుంది. ఓ పక్క విసుక్కుంటూనే మరో పక్క అతని చిలిపి మాటలకి, చిలిపి చేష్టలకి, ఆసక్తులకి ఇట్టెలింగిపోయేది. అందుకే భర్తని వదిలి ఏనాడు పుట్టింటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. పెళ్ళైన 3 ఏళ్లకే 2 పిల్లలు కలిగారు. కాలక్రమంలో పిల్లలిద్దరు చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు పూర్తయ్యేసరికి వృద్ధాప్య ద్వారాలు తెరుచుకున్నాయి. అయినా కానీ నిఖిల్ మనసు మాత్రం యవ్వనం పొరిమేలలోనే ఆగిపోయింది. వయసు రీత్యా ఆ ఇద్దరిలో ఆ యావ తగ్గిందనే దానికన్నా సభ్యతా సంస్కారాలు అడ్డొచ్చేవి అని చెప్పడం సబబు. తెల్లని కాటన్ చీర, తలలో మల్లెపూలు, కనిపించకుండా ఊరిస్తున్న అందమైన లోతైన నాభి, విశాలమైన స్తనత్వయం, అంతే విశాలమైన జగనం. కనిపించగానే నిఖిల్ ఒంట్లో రక్తం వేడెక్కుతుంది. మనసులో ఇది అని చెప్పలేని ఫీలింగ్. ఆమెను గట్టిగా పట్టుకొని ఊపిరాడనివ్వకుండా ముద్దులతో ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేసి ఆమె అందాలన్నీ తనివి తీరా ఆస్వాదించేవాడు. అదేంటో కానీ తమ పెళ్ళై 30 సంవత్సరాలు పూర్తవుతున్న భార్య అవంతిక అందాలు రోజు రోజుకి రెట్టింపవుతున్నట్లు అనిపిస్తుంది నిఖిల్కి. అవంతికకు పెళ్లి నాటికి 18 ఏళ్లే, కానీ టీనేజ్లో ఉన్నప్పుడు పరిపక్వానికి రాని ఆమె లేత అందాల కంటే ఇప్పుడు 2 బిడ్డల తల్లైన తర్వాత ఆమెలోని సంపూర్ణత్వాన్ని పొందిన ఆమె అంగసౌష్ఠవమే అతనికి ఎంతో ఇష్టం. పిల్లలిద్దరికీ తృప్తిగా స్తన్యం ఇచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఆరోగ్యంగా బలంగా ఉండే ఆమె స్తనద్వయం, ఆమె సన్నటి నడుము మీద కనిపించే పనసతొనలాంటి మడతలు, లయబద్ధంగా ఆమెకున్న పొడవాటి వాలుజడ నాట్యం చేసేందుకు వీలుగా విశాలంగా విస్తరించుకొని అందంగా రూపుదిద్దుకున్న జగనం అతనికి చూసే కొద్దీ చూడాలనిపించి పూర్తిగా మత్తెక్కిస్తాయి ప్రతిరోజు. నిఖిల్ మంచి రసికుడు, రసికత తెలిసిన పురుషుడు. శృంగార గ్రంథంలో రోజుకో పర్వం పూర్తి చేయిందే అతనికి కొనుక్కు పట్టదు. ఈ విషయంలో అవంతిక అతనికి సరిచూడనే చెప్పాలి. అందుకే వారి సంసారం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలసిల్తోంది. పిల్లలు ఎదుగుతూ ఉండడంతో వారి ఏకాంతానికి భంగం కలుగుతుంది. ఈ మధ్య నిఖిల్ అమ్మా నాన్న కూడా వచ్చారు. వారి రాక అందరికీ ఆనందాన్ని కలిగజేసిన తమ మధ్యం దూరం పెరుగుతుందేమోనన్న అనుమానం కలిగింది నిఖిల్కి. 4 పదుల ప్రౌఢ సౌందర్యం విలక్షణంగా వెలిగిపోతుంది. సంతృప్తికరమైన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం మూలాన వచ్చిన తనవి వలన ఆమె కాస్త బొద్దుగా తయారైనా ఇంకా అజంతా శిల్పంగా ఉంది అవంతిక. ఇంట్లో పిల్లలు అత్తమామలు గాఢనిద్రలోకి జారుకున్నారని నిర్ధారణ చేసుకున్నాకే నిఖిల్కి సాగిచేసి పెరట్లోకి దారితీసింది అవంతిక. పాల్గొన మాసపు పున్నమి వెన్నెల పాలు వలకపోసినట్లుగా పెరడంతా పరుచుకుంది. పసందుగా నిండు చంద్రుడు వీరికి ఘనస్వాగతం పలుకుతున్నట్లుగా మరింత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. విచ్చుకున్న మల్లెల సౌరభాలు ఆ ప్రదేశమంతా వ్యాపించి వాతావరణాన్ని మత్తెక్కిస్తున్నాయి. ఇద్దరూ పెరట్లోని మల్లెపందిరి కిందున్న అరుగు కిందకి వెళ్లారు. ఆ అరుగు మీద అప్పటికి మెత్తటి పక్క సిద్ధం చేసింది. పాల నురుగులాంటి దుప్పట్లా పోటీ పడుతున్న మల్లెలు పక్క నిండా చల్లబడి ఉన్నాయి. అన్యోన్యమైన వారి అనురాగాన్ని చూసి మురిసిన ముత్తైదులా ఆశీర్వదిస్తున్న మల్లెతీగ కురిపించింది కాబోలు. నెమ్మదిగా అతడి చేతుల్ని చకనం మీదకే జరుపుకుని అతడి మెడ చుట్టూ చేతులు వేసి మునికాళ్ల మీద లేచి అతడి కింద పెదవి మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. ఆమె పెదాన్ని స్పృశించి తర్వాత 2 పెదాలని నోటితో అందుకున్నాడు. క్రమంగా వృక్షస్థలం నుండి పొట్ట మీద నుండి డొక్కల మీదకి పాకిన చేతులు నాభి స్థానం దాటగానే ఒక్క ఉదుట నడుం వరకు పైకి లేచి తన 2 చేతుల్ని అతడి మెడ చుట్టూ విసిరి మీదకు లాక్కుంటూ వెనక్కి పడింది ఆమె. విరహాగ్నిగలో రగిలిపోతూ నిఖిల్ విడుస్తున్న గాఢమైన నిట్టూర్పుల ధ్వని ఏ పాము బుస అన్నట్లుగా ఉంది. అల్లడిగా అతడి చెవిని మునిపంట కొరికింది. వివసుడైన నిఖిల్ ఆమెను బలంగా తన వైపుకి తిప్పుకున్నాడు. పరవశంలో వీళ్ళ ఒళ్ళంతా పులకింతలు రేగాయి. అవంతిక శరీరంలోని ప్రతి అణువుని నిఖిల్ నైపుణ్య హస్తం సన్నగా మెల్లిగా మీటింది. నరాలు జిబ్బుమన్నాయి. ఈ అనుభవం అపూర్వం. ధారగా కురుస్తున్న వెండి వెన్నెల్లో అవంతిక అందం వివిధ వర్ణాలని విరచిమ్ముతోంది. వెన్నెల ఆమె ఎదలోతుల్లో పండి ఇంకిపోతోంది. అవంతిక అంటూ తమకంగా ఆమెను హత్తుకొని మెల్లగా పలికాడు. అంతకన్నా గమ్మత్తుగా తమకంలో మూలిగింది అవంతిక. ఏమందున్న అవంతికది! ఆ తెల్లటి తెలుపు శరీరం, విశాలమైన నుదురు, కలువలాంటి కళ్ళు, కోనేరు లాంటి ముక్కు, నవ్వితే 2 పక్కల సొట్టలు పడే బూరె బుగ్గలు, లోతైన నాభి, విశాలమైన జగనం.
అరటి బోదెల్లాంటి ఉరువులు. ఒక్కటేమిటి, తన అవంతికలో నిలువెల్లా అదే అందం, అదే ఆకర్షణ, అదే తమకం. అవంతికను చూడగానే నిఖిల్ వివసుడైపోయాడు. మొహంలో తడిసి ముద్దైపోయాడు. అందమైన తనూలతిక నుండి సాచంగా వెలువడే పరిమళం అతన్ని మరింత రెచ్చగొట్టింది. తమకంగా తడుముతున్న అతని 2 చేతుల్ని సున్నితంగా నెట్టేయాలనుకున్నా అలా చేయలేకపోతుంది. ఆమెను గట్టిగా తనకే సర్దుకున్నాడు. ఊపిరి సలపనంత గాఢంగా అల్లుకున్నాడు. ఆమె కూడా అతన్ని తన పైకి లాక్కొని ముద్దులతో ముంచేసింది. మంచుతో తడిసిన మల్లె ముక్కల్లా తీవ్రమైన తమకంతో నిండిన ఆమెను తనివి తీరా ఎక్కడెక్కడో స్పృశిస్తూ రెచ్చగొడుతున్నాడు నిఖిల్. అతని ప్రతి చర్యను ఆహ్వానిస్తూ అణువణువు నిఖిల్కి అర్పిస్తుంది అవంతిక. నిన్ను కౌగిలించుకొని మత్తుగా పడుకుంటాను, మెలుకో ఎప్పుడు వస్తే అప్పుడు పండగ చేసుకో అంది పండగను ఒత్తి పలుకుతూ అవంతిక. అతని చేతులు చేతల్లోకి మారాయి. మురిపం చేయగల శృంగార విన్యాసాలన్నింటినీ ప్రదర్శించాడు నిఖిల్. వెల్లువెత్తిన జలపాతమే అయింది వారి రాసక్రీడ. అతను ఆమె కంఠం మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత పక్షస్థలమే సమస్తమన్నాడు. ఆమె శరీరం వేడి సకలమైంది. ఆమె శరీరం అతని క్రీడాస్థలమైంది. అతని విన్యాసాలు ఆమెను కనువిందు చేస్తున్నాయి. ముప్పిరిగొన్న భావాలు, ముసిరిన అనుభూతులు, ముద్దాడే చుంబన నగదంత క్షతాలు, చుట్టుముట్టిన అనుభూతులు అందమైన షార్ట్ సర్క్యూట్లను కలిగిస్తున్నాయి. 2 మనసుల 2 శరీరాల మధ్య శృంగార యుద్ధం. బలిష్టమైన అతని చేతులతో ఆమె వెన్న ముద్దలా కరిగిపోసాగింది. ఆ ఉత్తంగ తరంగంలో లేసిన కోరికలో తపనం వారిద్దరూ తడిసి ముద్దైపోయారు. అది సృష్టికి మూల కారణమైన క్షణం. ఆ క్షణాన్ని తట్టుకొని వెనక్కి రాగల శక్తి ఆ లయకారుడు మానవులకే ఇవ్వలేదు. ఇద్దరికీ వద్దనాలనిపిస్తుంది, కానీ కావాలనే కోరిక దాన్ని అధిగమింపజేసింది. అదోలాంటి మైకం సునామీలా ఇద్దరినీ తడిపేసింది. ఇద్దరు ప్రకృతిలో లీనమై సృష్టి కార్యానికి నాంది పలికారు. ఎన్నాళ్లుగానో మూటగట్టుకుని కూర్చున్న కన్యత్వం, పురుషత్వం కరిగి నీరైపోయాయి. నాకు తెలుస్తోంది, వామనుల్లా ఇంతింతాయ్ వటుడింతాయ్. నేను ఈ లోకంలోకి వచ్చేసరికి వాడు నా పాలెండ్లని దిండుగా చేసుకొని పడుకున్నాడు. వాడి కళ్ళలో ఏదో తెలియని అంతులేని తృప్తి. వాడిని నుదుటి మీద ముద్దు పెట్టి నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. అదండి కదా. మనసుకి వయసు లేదు కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.